హలో వెల్కమ్ బ్యాక్ టు మాయాబజార్ 2.0. సో అందరూ అన్నట్టు లేకపోతే మన జర్నలిస్ట్ అన్నట్టు మన ప్రదీప్ రంగనాథను ఏదైనా మన ధనుష్ని అనుకరిస్తున్నాడా? సో ఇదేనా అట్లీస్ట్ దీపావళి విన్నారా? సో అన్ని సినిమాలు అవే లవ్ స్టోరీలు, అదే సేమ్ లవ్ ఫెయిల్యూర్లు, లవ్ బ్రేకప్లు, లవ్ టుడే, తర్వాత డ్రాగన్, తర్వాత ఇప్పుడు డ్యూడ్. అన్ని సినిమాల్లో మనడు బకరాయనేనా? సో లెట్స్ స్టార్ట్ ఇన్ టు మాయాబజార్ 2.0. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ మూవీ రివ్యూస్ అండ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అండ్ ఓటీటీ. సో ప్రదీప్ రంగనాథన్ సో ఒక బక్క చిక్కని ఒక కట్టెపుల్లకి ఒక డ్రెస్ వేసినట్టు ఉంటాడు. నేను డిస్క్రిమినేషన్ చేయట్లేదు, నేను తర్వాత చెప్తాను. సో మన జర్నలిస్టులు కూడా అదే కోణంలో క్వశ్చన్ అడిగారు. ఏంటంటే మీరు ఇలా ఉన్నారు, సో మీరు ధనుష్ని ఏమైనా అనుకరిస్తున్నారా అని చెప్పేసి కొంత డిగ్రేడ్ చేసినట్టుగా అడిగారు. సో నాకు అప్పుడు లవ్ టుడే చూసినప్పుడు ఏంటంటే కొంత కంప్లీట్గా ధనుష్ని అనుకరిస్తున్నాడు, ఆ స్టైల్లోనే వెళ్తున్నాడు అని అనిపించింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే 1 పక్కపల్చని బాడీ అండ్ సెకండ్ డబ్బింగ్ చెప్పేది మన ధనుష్కి ఉన్ను ఈ ప్రదీప్ రంగనాథన్కి ఒకరే, అదే మన వాసు. ఈ వాసు మన యష్కి కూడా చెప్తారు, తర్వాత ఇంకా చాలా మందికి చెప్తారు. తను పట్టిందల్లా బంగారమే, ఏదో లక్కలా నడుస్తుంది, హిట్ సినిమాలు కొడుతున్నాడు అని అనుకుంటే మాత్రం పొరపాటే. సో ఇతను బేసిక్గా డైరెక్టర్ కమ్ రైటర్ కాబట్టి తన స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. సో ఒక పగడ్బందీ స్క్రిప్ట్ని ఎలా పట్టుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది తనకు తెలుసు. సో నేను చెప్తాను చూడండి, ఇప్పుడు నాని కూడా అంతే, అన్ఎక్స్పెక్టెడ్ హీరో అనమాట. యాక్చువల్గా నాని, మన హీరో నాని, న్యాచురల్ స్టార్ నాని డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మన ఇంద్రగంటి చేయబట్టి అష్టచెమ్మతో హీరోగా వచ్చేసాడు, లేకపోతే తను డైరెక్టర్ అయ్యేవాడు. సో తనకి ఎందుకు ఇంత పట్టిందల బంగారం అయింది నానికి కూడా అంటే మధ్యలో ఫెయిల్యూర్స్ వచ్చాయి, బట్ తన స్క్రిప్ట్ సెలెక్షన్ మినిమం బేసిక్ ఉంటుంది స్టోరీ. వై? బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే తనకి ఒక ఐడియా ఉంది స్క్రిప్ట్ మీద, అంటే 24 క్రాఫ్ట్స్ మీద ఐడియా ఉంది. బేసిక్గా వాళ్ళు డైరెక్టర్స్ కాబట్టి మన లుక్స్ ఉన్నాయనో లేకపోతే ఇంకేదో బాగా చేస్తున్నాడు యాక్టింగ్ అని చెప్పేస్తే సరిపోదు అది. ఈవెన్ ఇప్పుడు నేను జూనియర్ ఎన్టీఆర్కైనా చెప్తున్నా, లేకపోతే మన నితిన్ అయినా, లేకపోతే మన రామ్ అయినా, లేకపోతే మన విజయ్ దేవరకొండ అయినా, వీళ్ళందరికీ ఇదే ప్రాబ్లం. ఏంటంటే వీళ్ళకి అన్నీ ఉన్నాయి కరెక్టే, బట్ ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది లేదు, ఆ ఐడియా అనేది రావాలి. అంటే ఇప్పుడు ఈ న్యూ ఏజ్ మేకర్స్ లేకపోతే ఇప్పుడు యంగ్ జనరేషన్స్ ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి స్క్రిప్ట్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది అనేది అది ఊహించడం అనేది ఎవరికైనా కష్టమే, ఈవెన్ ఇప్పుడు నాకైనా కష్టమే అది. బట్ కాకపోతే ఏంటంటే ఇది లక్ ఏంటంటే వీళ్ళకి ఇద్దరికి ఇదే, వాళ్ళకి ఆల్రెడీ బేసిక్గా డైరెక్టర్స్ కాబట్టి ఆల్ క్రాఫ్ట్స్ ఆ స్క్రిప్ట్ మీద ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు అలా స్క్రిప్ట్ సెలెక్షన్స్లో అలా వెళ్ళిపోతున్నారు. మన ప్రదీప్ రంగనాథ్కి వస్తే మన ఫస్ట్ సినిమా డైరెక్టర్గానే వచ్చాడు తను. మన కోమలి అని చెప్పేసి మన రవి మోహన్తో తీశాడు తమిళ్లో, మన తెలుగులో కూడా ఉంది, మీరు చూడొచ్చు. మూవీకి వస్తే మన పకడ్బందీ స్క్రిప్ట్తోని యూఏజ్ డ్రామా, బ్రేకప్స్, లవ్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. దీంట్లో కొంత కొత్తగా రేసి స్క్రీన్ ప్లే ఉంటుంది, కొంత కొత్తగా మన శరత్ కుమార్ క్యారెక్టరైజేషన్ లేకపోతే ఆ కులం గురించి అయినా కూడా డిఫరెంట్గా టచ్ చేశాడు. దీనికి 4 పిల్లర్స్ అండి ఈ సినిమాకి. ఫస్ట్ మన ప్రదీప్ రంగనాథన్, సెకండ్ మన డైరెక్టర్ కీర్తీశ్వరన్, తర్వాత మమితా బైజు హీరోయిన్, అండ్ నెక్స్ట్ మన సాయి అభ్యంకర్ మన మ్యూజిక్ డైరెక్టర్. ఈ డైరెక్టర్ కీర్తీశ్వరన్ మన సుధా కొంగర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారు. మన సుధా కొంగర అంటే సూర్యాస్, ఆకాశమణి, హద్దురా, వెంకటేష్ గురు సినిమా ఎట్సెట్రా ఉంటాయి కదా, సో ఆ సినిమాకి డైరెక్ట్ చేసిన సుధా కొంగర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు తను. ఈజ్ అ వెరీ యంగ్ డైరెక్టర్, బట్ యాజ్ ఏ మూవీగా మాత్రము డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ అయితే ఇదే డ్యూడ్ సినిమా. తను పకడ్బందీ స్క్రిప్ట్తోని డైలాగ్స్ అయినా రిటర్న్ అయినా అన్ని తనే పిచ్చెక్కించేశాడు, డౌటే లేదు. మన ప్రదీప్ రంగనాథను తన స్టైల్లో చేసేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకా. సో తను తెలుసు కదా, తన బక్రాగా లేకపోతే బ్రేకప్స్లో తను సెట్ అయినట్టుగా నాకు తెలిసి ఎవరు సెట్ అవ్వరు. అంత పర్ఫెక్ట్గా ఆ బక్రా లేకపోతే ఆ బ్రేకప్ అయినట్టుగా అది పర్ఫెక్ట్ సెట్ అయిపోతాడు. అది తనకి అబ్బినట్టుగా ఏ హీరోకి అవ్వదు. సమ్ టైమ్స్ నాకు రజనీకాంత్ని అనుకరిస్తున్నాడు అనిపిస్తుంది, ఐ మీన్ ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఒక మేనేజర్ ఉండాలని చెప్పేసి ఫోన్ ఇలా అనేసి ఇట్లా, ఐ మీన్ ఇలా ఫోన్ ఇలా పెట్టేసి చేతిలో ఎగిరేయడం, సంథింగ్ అలాంటి స్టైల్ని చేయడం అనేది తను చేస్తున్నాడు. తను ఈ ఏజ్లోనే, ఐ మీన్ ఇంత చిన్న స్టేజ్లోనే అది చేయడం అనేది సూపర్ అసలు. అంటే హీఈస్ వర్కింగ్ హార్డ్. దేంట్లో చూసినా కూడా మనకు అర్థమవుతుంది, స్క్రిప్ట్లో అయినా యాక్టింగ్లో అయినా ఏదైనా జనాల్ని అట్రాక్ట్ చేయడానికి, ఈ న్యూ ఏజ్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి తను పడే కష్టం అనేది తెలుస్తుంది మనకి. కొన్ని చోట్ల మనకి కొంత ఫిక్స్డ్ ఎమోషన్ అండ్ ఐ మీన్ బ్లైండ్ ఎక్స్ప్రెషన్ అనిపిస్తుంది, అంటే ఐ మీన్ మొనాటైన ఎక్స్ప్రెషన్ అనిపిస్తుంది. బట్ కొన్ని చోట్ల మాత్రం తను చూపించే పరిణితి, తన ఎమోషనల్ డ్రైవ్ అనేది మాత్రం పర్ఫెక్ట్. మమితా బైజు షీ నెయిల్డ్ ఇట్ అసలు, దేర్ ఈజ్ నో డౌట్. ఇంకా మలయాళం యాక్ట్రెస్ అనేది, మలయాళం హీరోయిన్స్ ఇంకా ఎలా చేస్తారో మీకు తెలుసు కదా, కుమ్మేస్తారు. చాలా ఎమోషనల్లీ చాలా బాగా చేశారు. ఇక్కడ మనకు సర్ప్రైజ్ క్యారెక్టర్ అంటే శరత్ కుమార్ అండి. అసలు ఎలా అంటే తన క్యారెక్టర్ ఫస్ట్ మామూలుగా ఒక టిపికల్ పొలిటికల్ లీడర్గానే ఇంట్రడ్యూస్ చేస్తారు, తర్వాత తెలుస్తుంది తనదైన మేనరిజంతో పిచ్చెక్కించేశాడు. అయితే ఐ లైక్ ఇట్ వెరీ మచ్. తనకి ఈ మధ్యలో ఇలాంటి క్యారెక్టర్ అయితే నాకు తెలిసి ఎవరు ఇవ్వలేదు.
పర్ఫెక్ట్ క్యారెక్టర్. అండ్ డైరెక్టర్ చాలా బాగా డిజైన్ చేశాడు యూనిక్గా. ఆ శరత్ కుమార్ ప్లస్ మన ఈ మమతా బైజు మన ప్రదీప్ రంగనాథన్ మధ్యలో వచ్చే డైలాగ్స్ మాత్రం చాలా హార్డ్ హిట్టింగ్గా ప్లస్ చాలా ఫన్నీగా సర్కాజంతోని మనకి చాలా ఇంటెన్స్గా కూడా అనిపిస్తుంది, ఒకవైపు కామెడీగా కూడా అనిపిస్తుంది. దాన్ని ఆ డైరెక్టర్ డీల్ చేసిన విధానం మాత్రం సూపర్ అని చెప్పాలి. ఇక్కడ కొన్ని డైలాగ్స్ భలే కామెడీ ఉంటాయి. కుందేలుకి 3 కాళ్ళు అని చెప్పేసి డైలాగు, తర్వాత అరే ఏంట్రా మీ బ్యాచ్ అంతా అవెంజర్స్ లా ఉన్నారు అక్కడ అని చెప్పేసి. ఈ డైరెక్టర్ ఒకటి బాగా డిజైన్ చేశాడు, ఏంటంటే ఆ బ్యాలెన్స్ బాగా చేశాడు. ఒకవైపు కామెడీ నడుస్తుంటుంది, ఒకవైపు వెరీ ఎమోషనల్ టచ్ అనేది కూడా ఉంటుంది. దాన్ని చాలా బ్యాలెన్స్ చేశాడు, అది సూపర్. సినిమా మొత్తం రేసీ స్క్రీన్ ప్లేతోనే నడుస్తుంది. సెకండ్ హాఫ్ కొంత ఏమో అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతిసారి మన ప్రదీప్ రంగనాథన్ బకర్ అయిపోవడము, ఇంకా అన్ని కష్టాల మీద కష్టాలు రావడం అనేది మనకు కొంత మొనాటనే అనిపిస్తుంది. బట్ నాకేం ఓకే ఫైన్, సెకండ్ హాఫ్లో మనకు అట్లా అనిపిస్తుంది, ఇంకా ఎన్నిరా బాబు ఇంకా అని అనిపిస్తుంది మనకి. బట్ దాని డైరెక్టర్ చాలా ఫన్నీగా తీసుకెళ్ళాడు. ఈ డూడ్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరో కాకుండా ఇంకా ఏ హీరోని పెట్టి మన కీర్తిశ్వరుని తీసినా కూడా ఈ రేంజ్లో అయితే జనాల్లోకి వెళ్ళదు. ఎందుకంటే నాకు తెలిసి మన ప్రదీప్ రంగనాథన్ పర్సనల్గా తన ఇన్పుట్స్ అనేది ఇస్తాడేమో డైరెక్టర్కి, మేబీ అంటే తనదైన మేనరిజం అయినా యాక్టింగ్ అయినా ఏదైనా కూడా డైరెక్టర్కి కొంత చాలా ఈజీగా అయిపోతుంది అనుకుంటున్నా. ఇలాంటి యాక్టర్ని మనం తీసుకుంటే యాజ్ ఏ డైరెక్టర్గా వాళ్ళకి చాలా సింపుల్గా వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే తనదైన మేనరిజంతో తను చాలా సింపుల్ చేసేస్తాడు తన పనిని, డైరెక్టర్ పనిని. ఒక న్యూ ఏజ్ జనరేషన్ డ్రామా అండ్ మన 90స్కి వీళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది సినిమా, డెఫినెట్గా యూత్కి. అట్లని చెప్పేసి ఫ్యామిలీ ముసలిలో వస్తే ఇది కనెక్ట్ అవుతుందో లేదో నేను చెప్పలేను. సో గో అండ్ ఎంజాయ్. ఈ సినిమా నుంచి ఏం నేర్చుకున్నారో ఇక్కడ నుంచి మనం ఒకటి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఎవ్రీ సినిమా నుంచి ఏం నేర్చుకుందామో చూద్దాము. మీరు కూడా ఈ సినిమా నుంచి ఏం నేర్చుకున్నారో నాకు కామెంట్ చేయండి. నేనేం చెప్తా అంటే, సో మనం ఎన్ని బ్రేకప్లు చేసినా, ఎన్ని లవ్లు చేసినా, మనం ఏదైనా కూడా మన క్యారెక్టరైజేషన్, మన ట్రాన్స్పరెన్సీ, మన హానెస్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్స్కి వస్తే చాలా మంచి బడ్జెట్, చాలా విజువల్గా అప్పీల్ అని అంతా బాగా చేశారు. కంటెంట్ రిచ్ ఉంది దీంట్లో. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు పట్టిందల్లా బంగారమే. వాళ్ళు ఇప్పుడు చిన్న సినిమాలతో కూడా వచ్చేస్తున్నారు, ప్లస్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాయాబజార్ 2.0 అండ్ జై సినిమా.